ఈ వ్యక్తులన్నీ కూడా విశాఖ జిల్లా పౌర గ్రంథాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలోనే ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ రాష్ట్రంలోని మత ఘర్షణలకు సనాతన ధర్మం హిందుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శిస్తూ ప్రశ్న రావణ్ ప్రకాష్ రాజు జడ శ్రవణ్లపై పోలీస్ శాఖ పూర్తి స్థాయి దర్యాప్తు చేసి తగినంత చర్యలు తీసుకోవాలని కోరారు. మరి ప్రేరేపిస్తూ శాంతి భద్రతల్ని విఘాతం కలిగించడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ కుట్ర పన్నుతుంది. దీనికి ప్రజలందరూ కూడా గమనించాల్సిన పరిస్థితి ఉంది. ఇందులో ముఖ్యంగా వాస్తవాలు చెప్పాలంటే దళిత క్రైస్తవులు విషయం మీద సుప్రీంకోర్టు దగ్గర నుంచి వచ్చిన కొంత సుప్రీంకోర్టు ఏదైతే డైరెక్షన్స్ ఇచ్చిందో ఇది జరుగుతున్న సమయంలో అలాగే రఘురామకృష్ణరాజు గారు ఉండి నియోజకవర్గంలో ఏదైతే టెంపుల్ గురించి మరి మీరు చూసే ఉంటారా, అది కూడా పెద్ద ఇష్యూ కింద క్రియేట్ చేసి ఎక్కడికక్కడ రెచ్చగొట్టే ధోరణిలో పూర్తిగా కుట్రలు పన్నుతున్నారు. ఇది పూర్తిగా మనం ఒకసారి ఆలోచించుకుంటే ఎంత దారుణం అంటే కొంతమంది యూట్యూబ్